మరి ఎంతోమంది మన సహోదరులు మరి పాస్టర్స్ మన గ్రీటింగ్ చెప్పారు. ఇంకా అంతకన్నా గ్రీటింగ్స్ ఏముంటాయండి కదా. అయినప్పటికీ కొత్త క్లుప్తంగా నేను చెప్తాను. అందుకని ముందు ఒక పల్లవి చరణం పాడిన తర్వాత మరి గత సంవత్సరము ఒక గ్రీటింగ్ చెప్పాను. ఎవరైనా గుర్తుందండి? వెనక గుర్తుందండి? మొదట పాలదే ఉంటా. ఎందుకంటే ఏం చెప్పానండి, ప్రభాని శ్రీకర శిశువు సత్రంలో పుట్టాడా లేక పశువుల పాకలో పుట్టాడా, సత్రం ఏంటి కూడా చెప్పాను నేను. ఓకేనా? అయినప్పటికీ ఇప్పుడు కూడా మరొక వేరొక ఉద్దేశం నేను మరి మీ ముందు ఉంచుతాను. అంటే అందరికీ తెలిసినవే కానీ అది కొంత చరిత్ర మనం తెలుసుకోవాలి. ఒక 2-3 నిమిషాల్లో నేను ముగించేస్తాను. ఈ సమయంలో పశుశాలలో నీవు అవరించినావా పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. తిరుపాయమందే శాస్త్రులు సరితూగలే బోధకులు, తిరుపాయమందే శాస్త్రులు సరితూగలే బోధకులు, స్థలమైనదే జన్మకు, స్థలమైనదే జన్మకు, తలవంచి సర్వా లోకము, తలవంచి సర్వా లోకము. పశుశాలలో నీవు అవరించినావా పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ పశుశాలలో మరి పవలించినప్పటికీ ఆయన పసిబాలుడు కాదు. దేవుని ప్రియులారా, జగత్ పునాది వేయవరక మునిపే ఆయన కలిగి ఉన్నవాడు. దేవుని ప్రియులారా, ఈ యొక్క సమయంలో మరి దాసులు చెప్పిన రీతిగా అతనికి మరి గొర్రెల కాపరి నుంచి లూకాసు సువార్త 2వ అధ్యాయము 8-14 వచనాల సారాంశాన్ని కూడా మరి ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే క్రీస్తు ఎప్పుడు పుట్టారంటే మరి మానవ రూపములో మరి 2025 సంవత్సరములు మరి గతించినది. అయితే అతను సృష్టి ఆరంభంలోనే ఉన్నాడు. అంటే నీవు పశుబాలుడు కాదు, మరి ఏమంటే ఆయన కలిగి ఉన్నవాడు. దేవుని ప్రియులారా, అసలు ఎందుకు ఆయన ఈ యొక్క భూలోకానికి వచ్చున్నారనే ఒక 2 విషయాలు నేను చెప్తాను. ఒకటి ఏంటంటే మరి సృష్టి ఆరంభంలోనే మరి ఆదాము అవ్వలు ఏం చేస్తారంటే పాపము చేస్తున్నారు. ఆ పాపం ఏమనగా ఆధ్యాత్మికమే పాపము. అంటే దేవుడు నరుడు సృష్టించిన తర్వాత ఈ భూలోకంలో పెట్టిన తర్వాత దేవుడు ప్రతి సాయంకాలం ఏం చేసేవారండి, ఆదాముతో స్నేహ సంబంధాలు కలిగి ఉండే దేవుడు. దేవుని ప్రియులారా, ఆయన వస్తూ ఇరువురు కూడా అంత సత్సంబంధాలు ఉంటే ఆదాము ఏం చేస్తాడంటే ఆ చేసిన పాపను బట్టి ఆ యొక్క సంబంధాన్ని దేవుడు అక్కడ విడిచిపెట్టేయాలి. ఎందుకంటే నీవు ఆ వృక్ష ఫలము తినగానే నువ్వు మరణిస్తావు అన్నావు. దేవుని ప్రియులారా, అంటే మరణం అనగా మరి శరీర సంబంధమైన మరణము కాదు. దేవుని ప్రియులారా, ఇది ఆత్మీయ కోణములో జరిగిన సంఘటనని మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే దేవునికి నరుడికి ఉన్న సంబంధము అక్కడ ఏమైందంటే విడిపోయింది. దేవుని ప్రియులారా, ఆ ఎందుకు విడిపోయిందంటే మరి దేవుడు ఏం చేశాడంటే మానవుని అంతగా ప్రేమించాడు. దేవుని ప్రియులారా, సృష్టిలో అన్ని ఉన్నాయి కానీ మానవుని ప్రేమించినంత విధంగా మరి ఏది కూడా లేదు. ఎందుకంటే మానవుడు సృష్టించిన తర్వాత ఈ మానవుడు ఏం చేశాడంటే సమస్త జీవరాశులన్నీ కూడా మరి పేర్లు పెట్టిన వాడు. అంత ప్రేమ కలిగిన ఆ యొక్క దేవుడు మానవుని విడిచలేడు. ఎందుకంటే మనం చూస్తున్నాం చరిత్రలోను మరి మానవుడు చంద్రమండలం దాకా వెళుతున్నాడు కానీ దేవుని చెంతకు చేరాలంటే చాలా కష్టం. దేవుడు కనుక ఆయన ఏం చేశాడంటే మానవుడు మరి దేవుడు అతీతుడు, మానవుడు
పరిమితి గలవాడు, కొన్ని హద్దులు మానవులకు ఉంటాయి కనుక మరి దేవుణ్ణి మనం చేరుకోవాలంటే మన నాటి జీవితము సరిపోదు కనుక ఆయనే దిగి వచ్చాడు దేవుడి పేరు. ఎందుకంటే ఆదాము ఎక్కడైతే కోల్పోయాడో మరలా ఆ సంబంధాన్ని దేవుడు ప్రేమించి మరలా భూలోకానికి కన్య మరియక గర్భాన మరి జన్మించినట్టు మనము ఇంతవరకు మనం చెప్పుకున్నాం దేవుడి పేరు. ఎందుకంటే మరి దేవుడు యోహాను సువార్త 3:16 ఎవరు తెలియదు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అన్నట్టుగా ఆ ప్రేమే ఆదాము కలిగిన ప్రేమను ఈ రోజు నిన్ను కూడా లోకమంతటి అంటే లోకములో ఏముందండి? గురజాడ గారు చెప్తారు కదా, లోకం అంటే మట్టి కాదే మనుషులే. మనుషులు ప్రేమించుకుంటకు ఆయన ఈ లోకానికి మానవతరిగా వచ్చాడు. ఎందుకంటే మరి దేవుడిగా ఉంటే మనము చేరలేము. ఆయన అనంతమైన వాడు, మనం పరిమితి గల వాడు కనుక ఆయనే దిగి వచ్చాడు మానవ రూపంలో దేవుడి పేరు. కనుక మనం ఎలా ఉందంటే మనము అయితే దేవుడికి ఏ రీతిగా ఉందంటే ఆదిలో ఆదాము చేసిన పాపమని మరలా దేవుడు మరి యొక్క ఆ సమయంలోనే మా పాపం చేసిన తర్వాత మరి క్రీస్తు పుట్టుక గురించి కూడా మంచి వాగ్దానం ఉంది. అది మరి ఆదికాండము 3:15 కూడా ఉంది. స్త్రీ సంతానానికి నీకును వైరము కలిగి చేస్తాను. ఆ యొక్క స్త్రీ సంతానమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే మత్తయి సువార్తలో మరి కన్యక కదా స్త్రీ గర్భంగా మరియా గర్భాన పడతారు. అందరికీ ఇక్కడ మన కాలక్రమేణా తండ్రుల ద్వారా మరి మనకు సంతానం పెరిగితే తండ్రి పేరు వస్తుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏమొస్తుందంటే ఇది స్త్రీ సంతానము అన్నారు. అక్కడ ఆది కాండంలోనే ఆదాము పాపం చేసిన తర్వాత మరి సర్పాన్ని శపిస్తాడు. నువ్వు స్త్రీ సంతానానికి నేను వైరము కలిగి చేస్తాను, ఆమె నేను మడి మీద కలుసును, ఆమె నిన్ను తల మీద కొట్టున్నాను. ఆ ప్రవచనం కూడా మరి నెరవేర్చింది యేసుక్రీస్తు వారు. ఆ శిలువలో ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడు దేవుని ప్రేమ. కనుక మనము ఎలా ఉంటే ఈ యొక్క సందర్భంలో దేవుడు మనం ఎక్కడ పాపమైనట్టుగా ఆయన భూమి మీదకి వచ్చి ఆయన పరిచర్య 33 సంవత్సరములు చేసిన తర్వాత నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మనల్ని కూడా అతనితో ఉండే కొరకు ఆయన శిలువ మరణం పొందినాడు. మరలా అప్పుడు మనం ఎక్కడ ఉంటే రెండవ రాకడ సమయంలో మనం ఉన్నాం కనుక మనం అందరం ఇదిగో ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఎంతమంది అయితే ఇంకా క్రీస్తుని అంగీకరించకుండా క్రీస్తు నా రక్షకుడు కాదు అనకుండా నామకార్థంగా వస్తున్నామో ఈ యొక్క ఉదయకాల సమయంలో నేడే రక్షణ దినము కనుక ఈనాడే దేవుడు నా హృదయంలో మరి జన్మించాలి అని విశ్వాసం కలిగి మనందరం కూడా ఉందాం. అటు దేవదేవుడు దయచేయును గాక.